నేను మీ అడ్వకేట్ సురేష్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే 2021లో టీడీపీ కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాడి కేసులో పోలీస్ వాళ్ళు కొత్తగా ముద్దాయిల్ని యాడ్ చేయవచ్చా, అదేవిధంగా కొత్తగా సెక్షన్స్ని పెట్టవచ్చా అనే దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మన 3వ తారీఖు మంగళగిరి రూరల్ పోలీస్ వాళ్ళు ఒక 5గురు ముద్దాయిల్ని ఈ కేసుకు సంబంధించి ఒక 5గురు ముద్దాయిల్ని 3వ తారీఖున మంగళగిరి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జడ్జి గారు వాళ్ళని 14 రోజులు రిమాండ్ చేయడం జరిగింది. సో పోలీసులు ఆ విధంగా చేయొచ్చా చేయకూడదు అన్న దాని గురించి మాట్లాడదాం. ఖచ్చితంగా చేయొచ్చు. ఎఫ్ఐఆర్ గతంలో 2021లో కట్టిన ఎఫ్ఐఆర్ని రీఓపెన్ చేసి రీఇన్వెస్టిగేషన్ చేశారు. రీఇన్వెస్టిగేషన్లో ముద్దాయిలు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమని? కో అక్యూజ్డ్ స్టేట్మెంట్స్ అంటారు. దాంట్ని కో అక్యూజ్డ్ అప్రూవర్గా మారి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని కొత్తగా ముద్దాయిని యాడ్ చేయడం జరిగింది. ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం, సాక్ష్యాధారాల చట్టం ప్రకారం అట్టా చేయొచ్చు. ఏ సెక్షన్స్ పెట్టారయ్యా అంటే ఐపీసీ సెక్షన్ 307 ఆఫ్ ఐపీసీ 120B కుట్ర, కక్షపూరితంగా కుట్ర అదొకటిను, 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులు. వీటికి ఈ సెక్షన్స్ ప్రకారం శిక్ష ఎలా ఉంటుందంటే జీవిత ఖైదీ పడే అవకాశాలు ఉంటాయి. 10 years ఎబో పనిష్మెంట్ పడే సెక్షన్స్ ఇవి. మరి పోలీసులు ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి బేస్ చేసుకుని పెట్టవచ్చా అంటే ఎవిడెన్స్ ఎలా సింక్ అయిందో చూడండి. ఆ పోలీసులు కలెక్ట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్లో ఏమనుంది? ఆ ముద్దాయిలు అనే వాళ్ళు దేవినేని అవినాష్ గారి యొక్క అనుచరులు. దేవినేని అవినాష్ గారు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగిన సమయంలో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కన్వీనర్గా ఉన్నారు. వాళ్ళ ఇదంటే అప్పిరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారిని కూడా ముద్దాయిలుగా చేర్చారు. ఇప్పుడు వీళ్ళకున్న ఆప్షన్ ఏంటో చూద్దాం. వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారు అంటున్నారు. అజ్ఞాతంలో ఉండడానికి కారణం వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తారు. అది వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారనడానికి కారణం. సెక్షన్స్ అయితే బలంగా పెట్టారు, చాలా గట్టి సెక్షన్స్ కూడా పెట్టారు. సో ఇదంతా ఒక కేసు అయితే, ఇప్పుడు రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలను అధికార పార్టీ కూల్చేస్తుంది అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొన్న హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. హైకోర్టు వారు ఏమని డైరెక్షన్ ఇచ్చారంటే 2 నెలలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి టైం ఇచ్చారు. ఈ 2 నెలల్లో ప్రూవ్ చేసుకోవాలి. ఏమని? ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు పక్కాగా డాక్యుమెంట్స్ ప్రకారమే ఉన్నాయి, ఏమి అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేయలేదు అని ఈ 2 నెలల టైంలో ప్రూవ్ చేసుకోవాలి ప్రభుత్వానికి వాళ్ళు చూపించుకుని. లేకపోతే ఖచ్చితంగా అనాథరైజ్డ్గా ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా కూల్చేసే అవకాశాలు ఉంటాయి. సో చూడండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా అటాక్ చేశారు టీడీపీ పార్టీ కార్యాలయాన్ని. టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలని లీగల్గా నోటీస్ ఇచ్చి మరి ఏ విధంగా కూలుస్తున్నారు. సో ఇద్దరికి డిఫరెన్స్ చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్.